ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్ని ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు మేము ధ్యానించుచుండగా మా హృదయాంతరంగములతో మీరు మాట్లాడమని, మా జీవితాలను మా బ్రతుకులను నీ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని హెచ్చించవలసింది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనము గణపరిచేవారిగా, మనం హెచ్చించేవారిగా మనము ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను తగ్గవలసి ఉన్నది. తగ్గింపు జీవితము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తిని చూసినా తగ్గించుకునేటువంటి స్వభావము, తగ్గించుకుని జీవించేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి కూడా తనను తాను హెచ్చించుకుంటూ తనకున్నటువంటి సమస్తాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితిని బట్టి తనను తాను హెచ్చించుకుంటూ ఇతరులను తగ్గిస్తూ జీవిస్తున్నటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. మనల్ని తగ్గించుకుని వారిగా మనం ఉండాలి. మనము తగ్గించుకుని జీవించడం వల్ల దేవునికి దగ్గరగా ఉంటాం. ఆయన హెచ్చించబడాలి, ఆయన ఘనపరచబడాలి, ఆయనే మన పైగా ఉండాలి, కానీ మనము పైన ఉండకూడదు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆయన హెచ్చవలసి ఉన్నది. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలో మనం తగ్గింపు లేకుండా జీవిస్తూ ఉన్నాం? ఏ విషయంలో తగ్గింపు స్వభావం లేదు? ఏ విషయంలో తగ్గింపు మాటలు లేవు? మనము పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మన తగ్గింపు మన జీవితాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తుంది. తగ్గింపు స్వభావము, తగ్గింపు మాటల్లో మనకి ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీ మాటలు ఎలా ఉన్నాయి? హెచ్చించుకుని మాట్లాడుతూ ఉన్నవేమో, నీ ప్రవర్తన హెచ్చించుకుని ప్రవర్తిస్తూ ఉన్నవేమో. జాగ్రత్త. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన మాత్రమే హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మనం మాట్లాడే మాటలు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మన ప్రవర్తన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ సమాజంలో ఏ వ్యక్తిని మనం పరిశీలన చేసినా, ఏ క్రైస్తవుని మనము పరిశీలన చేసిన ప్రతి వ్యక్తి కూడా తనను తాను హెచ్చించుకుంటూ ఉంటున్నారు. తనను తాను తగ్గింపు స్వభావము లేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత మాత్రము మనకి ఆశీర్వాదము కాదు, అది ఎంత మాత్రము మనకి మంచిది కాదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. ఏ విషయంలో మనం తగ్గింపు లేకుండా జీవిస్తూ ఉన్నాం? ఏ విషయంలో మనకి తగ్గింపు లేదు? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఉదయకాల సమయంలో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. మన తగ్గింపు స్వభావము, మన తగ్గింపు మాటలు, మన తగ్గింపు ప్రవర్తన మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తే, మనం ఉన్నతమైన స్థానంలోనికి వెళ్లకుండా ఉండటానికి అడ్డు వస్తున్నటువంటి ఆ తగ్గింపు లేనటువంటి స్వభావాన్ని, ఆ తగ్గింపు లేనటువంటి మాటలు, ఆ తగ్గింపు లేనటువంటి ప్రవర్తన మనలో నుంచి తీసివేసుకుని మనల్ని మనం సరి చేసుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ జీవించినప్పుడు దేవుని కృప మనపైన ఉంటుంది. దేవుడు మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము తగ్గింపు స్వభావము కలిగి, తగ్గింపు మాటలు కలిగి, తగ్గింపు ప్రవర్తన కలిగి మేము జీవించటానికి నీ కృప చూపించండి. ఈ విధంగా మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయమంతా మీరు మాకు సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.